హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. అశోక ఆన్లైన్ అకాడమీ వెల్కమ్ టు. హాయ్ గాయస్, ఈ పోటీ పరీక్షల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు కాబట్టి ప్రతి పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ యొక్క అంశం కాబట్టి అందుకే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలాంటి విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాలి. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్. ఈ పోటీ పరీక్షల్లో సేమ్ మార్క్స్ ఉద్యోగం రాదు. లక్షల మంది రేపు రాయబోతున్నారు. ఆడ ఉన్న ఉద్యోగాలు వేలలో ఉంటాయి. అక్కడ లక్షల మందిలో ఒకటి విజేతగా ఉండాలి. ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతోనే ఈ విద్యార్థులకు అందించాలి. ఈ యొక్క పోటీ పరీక్షల్లో విద్యార్థుల విజయాల్లో మనము తోడుగా ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు అశోక ఆన్లైన్ అకాడమీ నా ద్వారా కరెంట్ అఫైర్స్ మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. క్లాసెస్ వినండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా తెలియపరచండి. టోటల్ ఎనఫ్ మీకు వచ్చేసి ఇక్కడ ఈ రెగ్యులర్ క్లాసెస్ మొత్తం టోటల్ ఎనఫ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచి బిట్టు బయటికి వస్తారు. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 2018 సంవత్సరం సార్ ఇక్కడ సెప్టెంబర్ 23వ తేదీన జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. టుడే ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం సిఈఓగా పనిచేస్తున్న వ్యక్తి ఆర్ఎస్ శర్మ. ఈ ఆర్ఎస్ శర్మ వచ్చేసి ఇక్కడ సిఈఓ సార్. ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్యక్రమ ప్రోగ్రాం మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈ కార్యక్రమం ప్రధానమైన ఎజెండా సార్. ఈ దేశంలో 50,000 నిరుపేద కుటుంబాలకి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యం సార్. ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు కూడా వైద్యపరంగా బీమా సౌకర్యాన్ని కల్పించడమే ప్రధానమైన ఎజెండా సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీని ఆయుష్మాన్ భారత్ దివాస్గా నిర్వహిస్తున్న సంఘటన సార్ వచ్చేసి మారుమూల పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక కుటుంబంలో భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకోలేని స్తోమత లేని ఎన్నో పల్లె కుటుంబాలనే సార్. అలాంటి ఒక నిరుపేద కుటుంబాలకి ఒక ఉచిత వైద్య ఆరోగ్య సేవల్ని అందించాలనే లక్ష్యంతోనే ఇలా ఆయుష్మాన్ కార్యక్రమం కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న సంఘటన సార్. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేరలే. మేము కూడా ఈ కార్యక్రమాలు చేరతామని చెప్పి తెలంగాణ స్టేట్ గవర్నమెంటు ఈ మధ్యన కేంద్రానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడితే సార్ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం యొక్క సిఇఓ ఎవరు? ఏ రోజును ఆయుష్మాన్ దివాస్గా కేంద్రం గుర్తించింది? రేపు ఈ టైపులో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు సార్ ఇక్కడ ఒక ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దాదాపు వచ్చేసి 60 స్టార్ లింక్ ఉపగ్రహాలను కూడా ప్రయోగించిన సంఘటన సార్ ఒక ఫ్లోరిడో అంతరిక్ష కేంద్రం నుండి. ఇదే విధంగా సార్ ఒక స్పేస్ ఎక్స్ సంస్థ, ఈ స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు టెస్లా కంపెనీ యొక్క సిఇఓ ఎవరు సార్? ఆయనే సార్ ఎలెన్ మాస్క్ సార్. ఇక్కడ ఈ ఎలెన్ మాస్కిన ఒక టెస్లా కంపెనీ సిఇఓ అయినే ఒక ప్రైవేట్ రంగంలో నిర్మించిన మొట్టమొదటి ఒక స్పేస్ సెంటర్ ఇది స్పేస్ ఎక్స్ సంస్థ కూడా ఇతందే సార్. ఇక్కడ గతంలో ఇదే సంస్థ నుండి 2021 సంవత్సరం ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా
143 ఉపగ్రహాలను జనవరి 24 నాడు ఒకేసారి అంతరిక్షంలో పంపిన యొక్క సంఘటన. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపిన యొక్క సంస్థ అంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ఎన్నిటి పంపింది? 143. ఏంది 143 అంటే? రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టును కోరే న్యాయస్థల ఏ ఆర్టికల్ సూచన మేరకి 143 సార్, 143 కాదు. ఏది 143 అంటే? రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టును కోరే న్యాయస్థల. ఇక్కడ ఎన్ని ఉపగ్రహాలు ఇవి? 143. ఏముంది ఇక్కడ? 143. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో ఫోర్త్ ఉంది? బ్లాక్ మనీ. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. ప్రపంచంలో పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో ఇండియా స్థానం ఎంత? 43. ఇక్కడేముంది? 14. ఓకే సార్, చట్టం ముందు అందరూ సమానులే. ఇలా గుర్తు రావాలి. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇప్పటి వరకు సార్ అంటే 2021 ఏప్రిల్ 30 నాడు ఏ రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ 60 స్టార్ లింక్ ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపింది. ఇలా అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉండదు సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు సార్ ఇక్కడ ఏప్రిల్ 30 నాడు జపాన్ యొక్క అత్యున్నతమైన బహుమతి సార్ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ యొక్క అవార్డు ఒక జపానీస్ యొక్క ఉపాధ్యాయురాలు శ్యామల గణేష్కు లభించింది. ఎంతోమంది 38 ఏళ్ల నుండి ఎంతోమంది యొక్క పేద విద్యార్థుల్ని అక్కడ ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించిన యొక్క ఉపాధ్యాయురాలు సార్ ఈమె శ్యామల గణేష్ సార్. ఇక్కడ ఒక జపానీస్ ఉపాధ్యాయురాలు సార్. ఈమెకి జపాన్ యొక్క అత్యున్నతమైన అవార్డు లభించింది. రేపు పోటీ పరీక్షల్లో ఎలా అడుగుతాడు సార్? 2021 ఏప్రిల్ 30 నాడు జపాన్ అత్యున్నతమైన అవార్డు ది ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అవార్డు గ్రహీత పేరేమిటి? లేదా ఈ మధ్యన వార్తలకు వస్తున్న శ్యామల గణేష్కు ఏ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు లభించింది? శ్యామల గణేష్ ఈమె ఏ రంగంతో సంబంధించిన యొక్క వ్యక్తి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఈమె గురించి ప్రధానంగా. ఓకే సార్, మరో అంశం సార్ ఇక్కడ ప్రధానంగా 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు సార్, నిన్న ఏప్రిల్ 30 నాడు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ₹1 నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది సార్? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ₹2 నుండి ₹2000 వరకు ఎవరిది ఉంటుంది? రిజర్వ్ బ్యాంకు గవర్నరు. ₹2000 నోటు మీద ఏ సింబల్ ఉంది? మంగళయాన్. ₹500 నోటు మీద ఏ సింబల్ ఉంది? ఎర్రకోట. ₹200 నోటు మీద ఏ సింబల్ ఉంది? సాంచి స్తూపం. కొత్త ₹100 నోటు మీద ఏ సింబల్ ఉంది? రాణి కేవ్ బావి. కొత్త ₹50 నోటు మీద ఏ సింబల్ ఉంది? హంపి సింబల్. కొత్త ₹10 నోటు మీద ఏ సింబల్ ఉంది? కోనార్కులో సూర్య దేవాలయం చక్రం సార్. ఒక కేంద్ర నూతన ఆర్థిక శాఖ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1987 యొక్క ఐఏఎస్ క్యాడర్ సార్. కలకత్తాలో వచ్చేసి ఇక్కడ సార్ కలకత్తా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో PhD పట్టా పొందిన యొక్క స్వీకరించిన యొక్క ప్రముఖ వ్యక్తి సార్ ఇతను. అదేవిధంగా ఒక బెస్ట్ ఐపీఎస్గా అవార్డు స్వీకరించిన వ్యక్తి. ఒక ఐపీఎస్ అంటే ఐపీఎస్ ట్రైనింగ్లో ఒక ఉత్తమ ఐపీఎస్ యొక్క అవార్డు గ్రహీత ఎవరు సార్ అంటే టీవీ సోమనాథన్. ఇక్కడ ఈ అవార్డును అంటే టీవీ సోమనాథన్ కూడా ఒక బెస్ట్ ఐపీఎస్ అవార్డు గ్రహీత సార్. ఒక ప్రముఖమైన వ్యక్తి సార్. ఒక భారత ఆర్థిక అంటే కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఒక అజయ్ భూషణ్ పాండే స్థానంలో నియమితులైన వ్యక్తి అంటే టీవీ సోమనాథన్. రేపు ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ప్రస్తుతం కేంద్ర నూతన
ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరు, టీవీ సోమనాథ్తో సంబంధించిన యొక్క అంశాలంటివి. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికాంది ఏది సరైంది, ఈ టైపులు రేపు అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి కూడా ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక బజాజ్ కంపెనీ సార్ 2021 మే 1 నుండి సార్ ఈ బజాజ్ కంపెనీకి నూతన చైర్మన్గా నియమితులైన వ్యక్తి సార్ నీరజ్ బజాజ్ సార్. ఇది మరి వచ్చేసి కూడా సార్ ఈ యొక్క బజాజ్ కంపెనీ ఒక ప్రధానమైన యొక్క కంపెనీ సార్. ఇది వివిధ రకాల యొక్క ఆటోమొబైల్స్ యొక్క వస్తువుల్ని ఉత్పత్తి చేయడంలో ముందుకు పోతున్న యొక్క సంస్థ యొక్క బజాజ్ కంపెనీ సార్. ఒక బజాజ్ ఆటో ఫైనాన్స్ను కూడా ఈ మధ్య నూతనంగా ఇంట్రడ్యూస్ కూడా చేయడం జరిగింది సార్ ఈ యొక్క సంస్థ మాత్రం ప్రధానంగా. మరో అంశం సార్ ఏంటి సార్ అంటే 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు సార్, ఏప్రిల్ 30 నాడు నాటో సంస్థ ఇక్కడ సార్ ఒక ఆల్బేనియా దేశం ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్ డిపెండర్ యూరోప్ 21 పేరుతో అతి పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. భవిష్యత్తులో ఏ విధంగా మనం కలిసికట్టుగా ముందుకు పోవాలి, చైనా లాంటి దేశాలకి వ్యతిరేకంగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక యుద్ధం అంటూ జరిగితే ఏ విధంగా అప్రమత్తం ఉండాలని చెప్పి శత్రు భయపడే విధంగా, శత్రు గుండెల్లో పరుగు పెట్టే విధంగా మనం పోరాడాలి అనేక లక్ష్యంతో నాటో దేశం పైన ఏదన్నా ఒక దేశంపై ఎవరన్నా దాడి చేస్తే ముక్కుమ్మడిగా నాటో దళాలు దాడి చేస్తుంటాయి. నాటో ప్రధానమైన ఏజెండా సార్ అంటే 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది సార్. ఈ మూమెంట్లో ప్రపంచంలో 2 దేశాలు అగ్రరాజ్యాలుగా చలాయిస్తున్నాయి. ఒకటి అమెరికా, మరొకటి రష్యా. అమెరికా ఆధ్వర్యంలో నాటో అనేక సైనిక సంస్థ ఏర్పడితే రష్యా ఆధ్వర్యంలో వార్స్ అనేక సంస్థ ఏర్పడింది. రష్యానేమో కమ్యూనిజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అమెరికానేమో పెట్టుబడిదారీ విధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యొక్క సంఘటన సార్. ఒక ప్రపంచంలో వచ్చేసి అప్పుడప్పుడే ఒక బ్రిటన్ నుండి వలస విముక్తి పొందుతున్న చాలా దేశాలు ఉన్నాయి. మీరు నా నాటో సంస్థలో మెంబర్షిప్ తీసుకోండి, నాతో పాటు మీరు కలిసి రండి, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పి అలా అమెరికా గతంలో నాటో సంస్థ ఆధ్వర్యంలో ఆయా దేశాల వద్దకు వెళ్ళిన యొక్క సంఘటన. నాటో ప్రధానమైన ఎజెండా ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని పరిరక్షిస్తూ ప్రపంచం యొక్క శాంతి కోసం కృషి చేయడమే ఈ సంస్థ యొక్క ప్రధానమైన యొక్క ఎజెండా. నాటో హెడ్ ఆఫీస్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో ఉంది. బెల్జియం రాజధాని బ్రసెల్స్ సార్. బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ సార్ నాటో హెడ్ ఆఫీస్. యూరోపియన్ యూనియన్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. నాటో హెడ్ ఆఫీస్ కూడా బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ సార్. ప్రజెంట్లీ నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి. నాటోలో వచ్చేసి కూడా సార్ మరి నూతన కంట్రీ ఉత్తర మసిడోనియా నూతన కంట్రీ సార్. వచ్చేసి రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో ఎలా మనకి అడగబోతాడు సార్ అంటే ఈ మధ్యన ఏ సంస్థ ఆపరేషన్ డిపెండర్ యూరోప్ 21 పేరుతో అతిపెద్ద విన్యాసాలు అక్కడ నిర్వహించింది, లేదా నాటో సంస్థ ఏ దేశం ఆధ్వర్యంలో డిపెండర్ యూరోప్ 21 పేరుతో సైనిక విన్యాసాలు ఇక్కడ నిర్వహించారు, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియాస్ నుంచి ప్రధానంగా వచ్చేసింది. ఓకే, మరో ప్రధానమైన యొక్క అంశం సార్ వచ్చేసి ఇక్కడ ఒక మే 1వ తేదీ
టుడే అంతర్జాతీయ కార్మిక రోజు. అంతర్జాతీయ కార్మిక ఒక్క నిమిషం సార్. ఓకే సార్, మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మికుల యొక్క రోజు సార్. మే 1వ తేదీ నగరంలో సార్ లక్షలాది మంది కార్మికులు ఏ మార్కెట్లో మాకు సరైన పని గంటలు కల్పించాలి, రోజుకి 8 గంటల పాటు పని గంటలు కల్పించాలి, మాకు సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఒక అమెరికా దేశంలో చికాగో నగరంలో 1896లో పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ సార్ కార్మికులు ఉద్యమించారు. ఆ చికాగో నగరంలో చిందిన యొక్క కార్మికుల యొక్క రక్తం ప్రపంచంలో అతిపెద్ద కార్మిక సమ్మేళనం. వేలాది మంది యొక్క కార్మికులు కూడా రక్తాన్ని చిందించారు ఆ పోరులో. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గుర్తుగా ఒక మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మికుల రోజు సార్ వచ్చేసి కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల అభివృద్ధి కోసం ఆయా ప్రభుత్వాలు ముందుకు రావాలి, కార్మికులకు కావలసిన పని గంటలు కల్పించాలి, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ఏనాడైతే యజమాని కార్మికుని అక్కడ పట్టించుకోడో, ఏనాడైతే యజమాని కార్మికుని అక్కడ వివక్షత గురి చేస్తాడో అదే రోజు కంపెనీ పతనం అయిపోద్ది. అందుకే కార్ల్ మార్క్స్ అంటాడు, ఏదో రోజు ఒక వర్గ పోరాటం రాబోతుంది, వర్గ పోరాటంలో అంతిమ విజయం అక్కడ కార్మికులే విజయం సాధిస్తారని చెప్పిన వ్యక్తి కార్ల్ మార్క్స్ సార్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి యొక్క కార్ల్ మార్క్స్ సార్. 2010 అంటే 18కి కార్ల్ మార్క్స్ జన్మించి 200 ఏండ్లు పూర్తయినా కూడా నేటికి ప్రపంచ దేశాలు ఇంకా కూడా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల ద్వారానే ముందుకు పోతున్నాయి. ఇలా కమ్యూనిస్టు ప్రభుత్వాలు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాయి సార్. ఇలా క్యూబా పరిస్థితి ఏంటి సార్, ఇలా చైనా ఏంటి సార్, ఇలా వెనిజులా ఏంటి సార్, చాలా దేశాలు కూడా ఇలా కమ్యూనిస్టు ప్రభుత్వాలు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటే కొన్ని పెట్టుబడిదారు దేశాలు కమ్యూనిస్టు ప్రభుత్వాల వ్యతిరేకంగా మాట్లాడుతున్న యొక్క పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సార్. కమ్యూనిజం అనేది ఏ రోజు అంతంగా సార్, ఈ భూమి అంతమైనప్పుడే కమ్యూనిజం అంతమై తప్ప ఇక కమ్యూనిస్టు పార్టీ అయిపోయింది, కమ్యూనిస్టు పార్టీ లేదుగా పిడికడు మంది కాదు అక్కడ. ఈరోజు నీ పార్టీలో ఉన్నవారు ఎవరు ఆనాడు యొక్క కమ్యూనిస్టులే వచ్చేసి ఇక్కడ సార్ భూమి కోసం, భుక్తి కోసం, వచ్చే ప్రజల సంక్షేమం కోసం ఉద్యమించిన వాడి యొక్క కమ్యూనిస్టు సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా దాస్ క్యాపిటల్, ది కమ్యూనిస్టు మేనిఫెస్టో లాంటి యొక్క గ్రంథాల రచయిత యొక్క కార్ల్ మార్క్స్ సార్. ఇంకా కూడా నేటికి ప్రపంచ దేశాలు కూడా ఈయననే ఆదర్శంగా తీసుకుంటున్న యొక్క పరిస్థితి సార్ ఇక్కడ. ఆయా ప్రభుత్వాలు కార్మికుల శ్రేయస్సు కోసం ఇప్పటికైనా వాళ్ళకు కావలసిన యొక్క పని గంటలు కల్పించి సరైన వేతనాలు ఇప్పించి కార్మికులు అక్కడ ఈనం కాకుండా కార్మికుడి తోటి మానవులాగా చూసి కార్మిక కుటుంబాలను అక్కడ ఆదుకునే విధంగా ముందుకెళ్ళాలి. కోవిడ్ మూమెంట్లో ఇలా చూడండి, ఒక కార్మికుడు కనుక సఫాయి కార్మికుడు బయటికి వెళ్ళిపోతే 2 రోజులు హైదరాబాద్ లాంటి మున్సిపాలిటీ ఏరియాలో పనిచేయకపోతే ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది, చెత్త వాళ్ళు రాలేదు అనుకుంటాం అక్కడ. కాబట్టి వచ్చేసి అందుకే ఈ నర్సులు, డాక్టర్లు మేము విధులు ఎందుకు నిర్వహిస్తాం అనుకుంటే ఇవాళ జనం బతకరు సార్ ఇక్కడ. అందుకే కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ముందుకు రావాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్మిక చట్టాలు కూడా మార్పు రావాలనే లక్ష్యం సార్. గతంలో మనం ముఖ్యంగా సార్ 1900 వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా వచ్చేసి ఏంటి సార్ అని ఇక్కడ 1919 మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది. 1945 మే 1 నుండి అంటే 1945 అంటే 1919 మే 1 నుండి అంతర్జాతీయ కార్మిక సంస్థని ఇక్కడ సార్ 1919 మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది సార్. నానాజాతీయ సంస్థ యొక్క అనుబంధ సంస్థగా ఉండేది. ఈ నానాజాతీయ సంస్థ కొలాప్స్ అయిన తర్వాత
1946 మే 1 నుండి ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ILO సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ILO ప్రధాన కార్యాలయం జెనీవా నగరం సార్. ILO డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ గై రైడర్ ILO డైరెక్టర్ జనరల్ సార్. ఒక 1969లో ఈ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది సార్. ఈ భారతదేశంలో ఒక మహిళా కార్మికుల కోసం ఒక ప్రత్యేక మ్యూజియాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం సార్ వచ్చేసి ప్రధానంగా. మరో అంశం సార్ వచ్చేసి ఇక్కడ సార్ 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు కోయంబత్తూరులో క్రాస్ కట్ రోడ్లో దేశంలో తొలి గోల్డ్ ఏటీఎం సెంటర్ను ఇక్కడ కోయంబత్తూరులో క్రాస్ కట్ రోడ్లో ప్రారంభించడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ దేశంలో వచ్చేసి ఇక్కడ సార్ తొలిసారిగా ఒక ఏటీఎం సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే వచ్చేసి అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా HSBC బ్యాంకులో ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లండన్లో బార్కే బ్యాంకులో ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేశారు. ఏటీఎంను కనుక్కున్న వ్యక్తి జాన్ షెపర్డ్ బాన్. ఒక ఏటీఎం సృష్టికర్త అంటే జాన్ షెపర్డ్ బాన్ లండన్లో బార్కే బ్యాంకులో ఈ ప్రపంచంలో తొలిసారిగా ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేస్తే ప్రపంచంలో ఏటీఎంను ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచంలో ఇక్కడే తొలిసారిగా గోల్డెన్ ఏటీఎం అంటే కేంద్రాన్ని ప్రారంభించింది ఇక్కడే. ఇండియాలో తొలిసారిగా HSBC బ్యాంకులో ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలో గురువారం నాడు సార్ ఇక్కడ గురువారం రోజు సార్ వచ్చేసి కోయంబత్తూరు క్రాస్ కట్ రోడ్లో గోల్డ్ ఆన్ ది గో పేరిట ఒక బంగారు నాణాల ఏటీఎంను ఎక్కడ ప్రారంభించేస్తారంటే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా కోయంబత్తూరులో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే, రేపు కరెంట్ ఎకనమీ పరంగా అడుగుతారు సార్. ఈ కరెంట్ ఎకనమీ పరంగా ఏమన్నాడు సార్, దేశంలో తొలిసారిగా గోల్డెన్ ఏటీఎం కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్ 2021 సంవత్సరం సార్ 2021 ఏప్రిల్ 30 సార్ ఇక్కడ ఏప్రిల్ 30 నాడు యుద్ధవీర్ స్మారక అంటే ఫౌండేషన్ ఒక యుద్ధవీర్ సార్ ఇక్కడ ఒక యుద్ధవీర్ సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 నాడు ఈయన పేరు మీద ఈ యొక్క అవార్డుని ఇస్తుంది సార్. సామాజిక సేవారంగంలో కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తుంటారు. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక ప్రముఖ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ ఒక 2021 సంవత్సరానికి ఒక యుద్ధవీర్ అవార్డు యొక్క గ్రహీత పేరేంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఎవిటా ఫెర్నాండెజ్. ఈ ఎవిటా ఫెర్నాండెజ్కు ఈమెకు యుద్ధవీర్ అవార్డు నిన్న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ మహిళా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈమె చేస్తున్న యొక్క కృషిని మెచ్చుకొని ఎంతోమంది పేద మహిళలకు కావలసిన యొక్క వైద్య సేవలు అందించడంలో తన వంతుగా ముందుకు పోతున్న యొక్క డాక్టర్ సార్ ఈమె వచ్చేసి ఇక్కడ అందుకుగాను ఈమెకి యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది సార్. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 30 నాడు ఒక సామాజిక విభాగంలో యుద్ధవీర్ అవార్డును ప్రముఖులకు ఇస్తుంటారు. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2021 ఏప్రిల్ 30 నాడు యుద్ధవీర్ అవార్డు గ్రహీత ఎవరు, యుద్ధవీర్ అవార్డు గ్రహీతమే ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, యుద్ధవీర్ అవార్డును ఏ రంగంలో ప్రదానం చేస్తుంటారు. ఇలా మహిళలు సార్ ఇక్కడ మహిళలకు కావాల్సిన హక్కులు కూడా
కల్పించలేకపోతున్నారు. సరైన యొక్క మహిళలకు ప్రాతినిధ్యం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మహిళలు ఇలా అన్ని రంగాల్లో రాణించాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు ఈ యొక్క మహిళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఒక ప్రముఖ డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్కి ఈ అవార్డు కూడా నిన్న ఇవ్వడం జరిగింది సార్. ఈ అవార్డును మరో అంశం సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ ఏప్రిల్ 30 నాడు, ఏప్రిల్ 30 నాడు సార్ ఇక్కడ చైనా, గతంలో జపాను చైనా మధ్య వివాదాస్పదమైన ప్రాంతం సెంకాకు ద్వీపం. ఈ సెంకాకు ద్వీపాన్ని వచ్చేసి ఇక్కడ 1972 నుండి జపాన్ ఆధీనంలో ఉంది. లేదు ఈ ద్వీపం మాది అని చెప్పి అలా ఈ ద్వీపం చుట్టుపక్కల యొక్క సర్వే కూడా ల్యాండ్స్కేప్ సర్వేను నిర్వహణ కోసం అధికారులను పంపించింది చైనా. మళ్ళీ చైనా ఒక పక్కన చైనా సార్ ఇక్కడ తైవాన్, మరో పక్కన హాంకాంగ్, మరో పక్కన టిబెట్, మరో పక్కన సార్ వచ్చేసి భారత సరిహద్దుల్లో పక్కన జపాన్తో పక్కన ఫిలిప్పీన్స్తో ఈశాన్య పసిఫిక్ ప్రాంతంలో ఇలా హిందూ మహాసముద్రం యొక్క పరిసర ప్రాంతాల్లో తమ ఆధిపత్యం చెలాయించడం కోసం ఆయా దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆయా దేశాల భూభాగాలు ఆక్రమిస్తూ, ఆయా దేశాలను ఇబ్బంది పెట్టడంలో చైనా ఇలా ముందుకు పోతున్న సంఘటన సార్. అందుకే చైనా విధానాలు వ్యతిరేకిస్తూ, చైనా విధానాలకు వ్యతిరేకంగా, చైనా నియంత్రిత ధోరణికి వ్యతిరేకంగా ఇలా క్వాడ్ దేశాలు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాలు కూడా చైనా విధానానికి వ్యతిరేకంగా ఇలా పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. చైనా విధానాల ప్రతిదీ కూడా చైనా తీసుకుంటున్న నిర్ణయాలు, చైనా అమలు చేయబోతున్న అంశాలపైన కూడా ఈ 4 దేశాలు గమనిస్తున్నాయి. మళ్ళీ చైనా కొత్తగా మళ్ళొకటి తెరపైకి లేపింది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ సెంకాకు ద్వీపాన్ని, రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడుగుతాడు సార్. సెంకాకు ద్వీపం ఇది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం. ఈ మధ్యనే చైనా ఏ ద్వీపం యొక్క ల్యాండ్స్కేప్ సర్వేను చైనా అధికారులు విడుదల చేశారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరో అంశం ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక అమెరికా దేశానికి సంబంధించిన అమెరికా దేశం సార్ ఇక్కడ దేశముకు సంబంధించిన అతిపెద్ద విమాన సంస్థ సార్ ఇది బోయింగ్ విమాన సంస్థ. ఈ భారతదేశం వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా కోవిడ్తో అల్లకల్లోలం అవుతున్న మూమెంట్లో ఆయా దేశాలు ఆర్థిక సహకారంగా భారత్కు బాసటగా నిలిచాయి. ఆయా ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తుంటే అమెరికా దేశానికి చెందిన అతిపెద్ద విమాన సంస్థ బోయింగ్ ఈ భారతదేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం $10 మిలియన్ ఆర్థిక సాయాన్ని కూడా 2021 ఏప్రిల్ 30 నాడు ప్రకటించిన విమాన సంస్థ అంటే బోయింగ్ సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో. ఒక 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు ఏ దేశ విమాన సంస్థ భారత్కు కరోనాకు ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం $10 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, కెనడా ఆయా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఎన్ఆర్ఐ యొక్క అధికారులు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఇక్కడ మరి బోయింగ్ సంస్థ కూడా నిన్న ఈ సహకారాన్ని అందించిన యొక్క సంఘటన సార్. మరో అంశం సార్ ఇక్కడ 2021 సంవత్సరం మే 14 వరకు భారత్లో ఉద్యోగాలు చేస్తున్న
ఉద్యోగస్తులారా త్వరలో స్వదేశం రండి. 14 కనుక దాటితే మీరు మన దేశానికి రావద్దు. ఒకవేళ వస్తే 5 ఏళ్ళు జైలు వచ్చే జైలు శిక్ష ఉంటుంది, జరిమానా విధిస్తామని చెప్పి ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిన్న 2021 ఏప్రిల్ వచ్చేసి ఇక్కడ సార్ 13 నాడు. ఎందుకంటే భారత్లో విపరీతమైన కరోనా కేసులు ఉన్న సందర్భంగా ఆల్రెడీ అమెరికా తమ పౌరులను పిలిపించుకుంటుంది. మే 14 నాటికి మీరు అందరు రావాలి. భారత్లో ఎవరు ఆస్ట్రేలియా పౌరులు ఉండకూడదు. విపరీతమైన కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాకపోతే, ఆలస్యంగా వస్తే 5 ఏళ్ళు జైలుకి పోవాలి, జరిమానా విధిస్తామని చెప్పి ఇలా ఆస్ట్రేలియా హెచ్చరిక చేస్తుంది. అంటే భారత పరిస్థితి ఏ విధంగా అయిందో చూడండి. మనటి వరకు మనమే అప్రమస్తం అందించాం. మనటి వరకు మనమే 70 పైగా దేశాలకు కావలసిన కోవిడ్ వ్యాక్సిన్ పంపించాం. ఇలా మనమే కోవిడ్ని ఇక్కడ అరికట్టలేకపోతున్నాం. అమెరికా కోవిడ్ని జయించింది, ఇజ్రాయెల్ కోవిడ్ని జయించింది, న్యూజిలాండ్ జయించింది. ఇలా ఇండియా అస్తవ్యస్తంగా ఉంది కోవిడ్ పరిస్థితులు. ప్రధానమంత్రి లాక్డౌన్ పెట్టమంటే రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం అంటున్నారు. 14 రోజులు 15 రోజుల పాటు పెడితే లాస్ట్ ఇయర్ దాదాపు కొన్ని నెలల పాటు పెట్టారు. ఈసారి పెడితే బాగుండేదని జనం అనుకుంటుంటే ఏమాత్రం కేంద్రం కూడా స్పందించడం లేదు దీనిపైన. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు ఏ దేశం తమ దేశ పౌరులు మే 14 లోపు భారత్ నుండి స్వదేశం రాకుంటే 5 ఏళ్ళు జరిమానా జైలు శిక్ష జరిమానా విధిస్తామని చెప్పి ఏ దేశం తమ పౌరులకి హెచ్చరిక జారీ చేసింది? ఇలా రేపు మనకు గుర్తుకు రావాలి సార్. మరో అంశం సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 2021 సంవత్సరము ఏప్రిల్ 29 నుండి ఏప్రిల్ 30 నుండి 30 నుండి విదేశాల నుండి నౌకాయానం ద్వారా నౌకాయానం ద్వారా యుద్ధ నౌకల నుండి ఆక్సిజన్ ట్యాంకర్లను స్వదేశానికి తీసుకురావడం కోసం ఆపరేషన్ సముద్ర సేతు 2ను ప్రారంభించిన సంఘటన. కేవలం విమానాల ద్వారా కాకుండా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తుల్ని ఆపరేషన్ వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశాన్ని తీసుకొచ్చాం. ఈసారి ఆపరేషన్ వందే భారత్ మిషన్ 2 ద్వారా విదేశాల నుండి కార్గో విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను స్వదేశం తీసుకొస్తున్నాం. పోయినసారి లాక్డౌన్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి నౌకాయానం ద్వారా ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ శార్దుల, ఐఎన్ఎస్ మగర్, ఆపరేషన్ సముద్ర సేతు అనే పేరుతో యుద్ధ నౌకల ద్వారా కూడా భారతీయులు స్వదేశాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ 30 నుండి విదేశాల నుండి ఆక్సిజన్ ట్యాంకర్లను ఆపరేషన్ సముద్ర సేతు 2 పేరుతో నౌకాయానం ద్వారా స్వదేశానికి తీసుకురావడం జరుగుతుంది సార్. వచ్చేసి నౌకాయానం కూడా ఇందులో పాల్గొన్నది. ఆపరేషన్ సముద్ర సేతు 1 వేరు, ఆపరేషన్ సముద్ర సేతు 2 వేరు. సేతు 2 అంటే విదేశాల నుండి ఆక్సిజన్ ట్యాంకర్లు, వైద్య సామాగ్రిని స్వదేశానికి తీసుకురావడం కోసం. వీటి చాలా ఇంపార్టెంట్ సార్.
పోటీ పరీక్షలు వచ్చేసి. ఒక 2021 సంవత్సరం మే 1 నాటికి 1వ తేదీన గురు తేజ్ బహదూర్ 401 జయంతి వేడుకల్ని నరేంద్ర మోడీ ఢిల్లీలో గురుద్వార్ సిస్ గంజ్ సాహెబ్లో నిర్వహించారు సార్. ఒక సిక్కు 9వ గురువు గురు తేజ్ బహదూర్ను ఉరిదీసిన మొఘల్ చక్రవర్తి మత పిశాచి మత మూర్ఖుడు ఔరంగజేబ్ సార్. ఔరంగజేబుతో ఉరిదీయబడ్డ వ్యక్తి గురు తేజ్ బహదూర్ సార్. సిక్కు 5వ గురువు గురు అర్జున్ సింగ్ను ఉరిదీంచిన మొఘల్ చక్రవర్తి జహాంగీర్ సార్. జహాంగీర్ ఉరిదించడానికి గల కారణం ఏమిటి? పర్షియా రాజు ప్రాంతంపై పర్షియా ప్రాంతంపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ పర్షియా రాజు భార్యను చూడగానే మెహర్నిసా లేదా అందాల రాణి ఆమె నూర్జహాన్ సార్. ఆమె చూడగానే సార్ కత్తి కిందేసి చంపాలి, ఆమెను తీసుకుపోవాలంటే ఆమెను తీసుకుపోవని రాజు పంపించాడు భార్యను. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆమె కూతురు కూడా తీసుకొచ్చారు, లాడ్లీ బేగం. 1611లో సారు నూర్జహాన్ పెళ్లి చేసుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం 40 రోజుల పాటు ఇంటి నుండి బయటికి వెళ్ళొద్దు. ఆ మూమెంట్లో మొఘల్ సామ్రాజ్యానికి గుండెకాయ లాంటి ప్రాంతం కహాందార్ ప్రాంతం, అది కాందార్. విదేశీ శక్తులు వచ్చి దాడి చేయడానికి ఆక్రమించుకోవడానికి వస్తున్నప్పుడు షాజహాన్ వెళ్ళామంటే షాజహాన్ బోర్డు కుసురుడు బొమ్మంటే నువ్వు ఇంటికాడుంటే మమ్మల్ని బొమ్మంటావు అని చెప్పి జహాంగీర్ కుసురుడు ఎదురు మలుతాడు. నాకే నువ్వు ఎదురు చెప్తావు అని చెప్పి కుసురుడు చంపడానికి జహాంగీర్ బయలుదేరితే గురు అర్జున్ సింగ్ దగ్గర జహాంగీర్ దాచుకుంటే, మన కుసురుడు దాచుకుంటే నా కొడుకు అని నెరిపి నువ్వే అని చెప్పి పాపం గురు అర్జున్ సింగ్ను ఉరిదించాడు. మరి గురు తేజ్ బహదూర్ను ఉరిదించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సార్ వచ్చేసి. ఔరంగజేబ్ ఈయన సిక్కు యొక్క 9వ గురువు సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షల్లో రేపు కరెంటు హిస్టరీ ప్రకారం చరిత్ర ప్రకారం అడుగుతాడు సార్. 2021 సంవత్సరం ఏప్రిల్ 2021 సంవత్సరం మే 1 నాడు ఏ సిక్కు గురువు యొక్క 400 సంవత్సరాల జన్మదిన వేడుకల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. సార్ ఒక 1993లో స్థాపించిన యొక్క బ్యాంక్ సార్, ఇది యాక్సిస్ బ్యాంక్ సార్. ఈ బ్యాంకుకు మళ్ళీ డైరెక్టర్గా తిరిగి నియమితులైన వ్యక్తి ఈ బ్యాంక్ ఎండీగా అమితాబ్ చౌదరి సార్. రేపు అమితాబ్ చౌదరి 2024 డిసెంబర్ 31 వరకు ఈయనే పదవిలో ఉంటాడు సార్. అమితాబ్ చౌదరి ఆల్రెడీ 2000 వచ్చేసి కూడా సార్. ఈయన పదవీ కాలం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కానీ ముందే ఆల్రెడీ ముందే ఇతని మళ్ళా కూడా నియామకం ఇతనని చెప్పడం జరిగింది. రేపు పోటీ పరీక్షలో ప్రముఖుల యొక్క నియామకాల గురించి తప్పనిసరిగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ప్రముఖుల నియామకాలు, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా ఏ దేశాలతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తుంది, మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, జాతీయ అంశాలు ఏమున్నాయి, రాష్ట్ర స్థాయి అంశాలు ఏమున్నాయి, క్రీడా పేజీలో ఏముంది, ఎలా మనం ముందుకెళ్ళాలి. గతంలో నాలెడ్జ్ బేసిక్లు అడిగేది, గతంలో కొంచెం అవగాహనతో అడిగేది, పూర్తిగా అవగాహనతో అడుగుతున్నాడు. అభ్యర్థికి ఆ బిట్టుపై ఏ విధంగా అవగాహన ఉంది లేదా అడుగుతున్నాడు. పేపర్ చూసినప్పుడు మనకు తెలియనిది ఏముండదు, ఎంత చదివింది ముఖ్యం కాదు, ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ బాగా చేయాలి. అందుకే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఒక నోట్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మీరు ఎవ్రీడే ఇట్లా బిడ్లు వస్తుంటాయి, ఇవన్నీ మీరు రాసుకోవచ్చు మీ మొబైల్లో. ఇంకా బాగా గుర్తుండిపోతూ వచ్చేసి ప్రముఖుల నియామకాలు
ప్రధానమైన అవార్డులు, అంతర్జాతీయ సంస్థలు, క్రీడలు, బుక్స్ అండ్ ఆథర్స్, వీటిపైన మీరు మేజర్గా ఫోకస్ చేసుకోండి. నియామకాల గురించి మాత్రం తప్పనిసరి బిట్టెడతాడు. జాతీయ స్థాయి నియామకాలు, అంతర్జాతీయ స్థాయి నియామకాలు, రాష్ట్ర స్థాయిలో నియామకాలు, వారి గతంలో ఏ పదవిలో ఉన్నారు, ప్రజెంట్లో ఏ పదవి చేపట్టారు, ఏ రాష్ట్రం అవుతుంది, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఆయా రంగాల గురించి మనం మేజర్గా అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేస్తుంది. ఈ యాక్సిస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ సార్, ఇది ముంబైలో ఉంది సార్. ముంబైలో ఉంది. 1993లో యాక్సిస్ బ్యాంక్ స్థాపించినాటికి గతంలో యూటీఐ ఉండే సార్, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండే. తర్వాత దీన్ని యాక్సిస్ బ్యాంక్గా మార్చారు సార్. 1993లో యాక్సిస్ బ్యాంకును స్థాపించినాటికి ఇదే ఇయర్లో సార్ 8వ ప్రణాళిక నడుస్తుంది. 8వ ప్రణాళిక కాలంలోనే ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ ఇది మానవ వనరుల రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇదే ఇయర్లో మహిళా సమృద్ధి యోజన కార్యక్రమం, ఇదే ఇయర్లో ప్రధానమంత్రి రోజుగారి యోజన కార్యక్రమం, ఇదే ఈ మూమెంట్లో మన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఉన్న మూమెంట్ సార్ వచ్చేసి మనకి ఇది. అది ఏ ప్రణాళిక అడగొచ్చు, ఏ మూమెంట్లో అడగొచ్చు, ఏ టైపులు అడిగినా కూడా బిట్టి ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడాలి. ఇక్కడి నుంచి బిట్టి ఏ టైపులు అడిగినా కూడా ఒక విజేతగా నిలబడాలి సార్. ఇక్కడి నుంచి ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఏ మూమెంట్లో నోటిఫికేషన్ రావచ్చు. ప్రజెంట్లీ లాక్డౌన్ లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి ఇలా గవర్నమెంట్ సెక్టర్ వైపు వస్తున్నారు సార్. ఈసారి 600 ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి సార్. ఏదో ఒక జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి సార్. ఓకే, మన అశోక ఆన్లైన్ అకాడమీ క్లాసెస్ వినండి, చాలా బెస్ట్ సార్లు చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసుల గురించి తెలియపరచండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.